తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైకులు మూగబోయాయి. సార్వత్రిక ఎన్నికలు 4వ దశలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు, ఏపీలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మకమైన నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు ప్రచారం నిలిపివేశారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 90 ప్రజాగణం సభల్లో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చిత్తూరులో చంద్రబాబు, పిఠాపురంలో జగన్, కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ముగించారు. 4వ విడత ఎన్నికల్లో భాగంగా మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్ జరగనుంది. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ముగిసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిజామాబాద్ నుండి మా ప్రతినిధి ధనుంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ధనుంజయ్, అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మనం చెప్తున్నాం, ఎందుకంటే గత 2 రోజులుగా ప్రచారానికి హోరాహోరీగా ప్రచారానికి నేను జరపడంతో ప్రధాన పార్టీలు సైతం ఇప్పటికే నువ్వానేలా అనే రీతిలో అటు క్యారేజ్ వేసుకుంటున్న పరిస్థితి నెలకొన్నది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 45 గంటల ముందే ఇప్పటికే ప్రచారానికి మైకులు బంద్ అయినాయి. ఎందుకంటే మూగపోయిన మైకులతో రోడ్లన్నీ ఇప్పుడు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రధానంగా చూస్తుంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు సైతం నువ్వానేలా అన్న రీతిలో పోటాపోటీగా ప్రచారాలు సైతం చేశాయి. ఇప్పటికే అగ్రనేతలు సైతం నిజామాబాద్ జిల్లా పర్యటనలకు కొనసాగిన పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే గత 2 రోజులుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలో ఒకరొకరు నువ్వానేలా అన్న రీతిలో ఉత్కంఠగా సాగిన ఈ ప్రచార పర్వానికి తెర పడడంతో జిల్లా అధికార యంత్రాంగం పోలీసుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇప్పటికే ముమ్మరమైంది. ఈ విధంగా చూస్తుంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ రోజు పోలీసులు సైతం గట్టి బందోబస్తులు ఏర్పాటు చేశారు. సుమారు మనకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1807 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికార ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు చేత చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లో వసంతులతో పాటు ఏదైనా వేసవి తాపం కూడా ఎక్కువగా తీరుతుంది. కాబట్టి వేసవి తాపం తీసేందుకు సైతం జిల్లా అధికారి యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన చెక్ పోస్టుల భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్న సుమారు మనకు 20 కోట్లకు సంబంధించిన విలువైన మద్యం, అదేవిధంగా గోల్డ్, క్యాష్, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇప్పుడు పోలీసుల బలంలో ఉందని చెప్పచ్చు. సుమారు జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 17 లక్షల మనకు ఏదైతే 4,867 మంది ఓటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి మనకు ఉంటుంది. అత్యధికంగా పురుషులతో పాటు సమానంగా స్త్రీలు సైతం ఇక్కడ మహిళలు సైతం ఉన్నారు. ఎందుకంటే తలా 8 లక్షల చొప్పున ఈరోజు మహిళలు, పురుషులు సైతం ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇప్పటికే జిల్లా అధికారులు రేపు ఏదైతే డిస్ట్రిబ్యూట్ సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మనకు మే 4న ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఇప్పటికే ఏర్పాటు సిద్ధం చేశారు. పోలింగ్ కు సంబంధించిన సోమవారం జరగనున్న పోలింగ్ కు ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకుండా గోప్యంగా జరిగే ఈ రోజు ప్రచారం సైతం చేసుకునే ఆస్కారం సైతం ఉంది. ఒకవైపు అంగు ఆర్భాటాలు లేకుండా ప్రచారానికి పద్ధతి చెప్పచ్చు. ఈ విధంగా ఇప్పుడు దీంతో పాటు రేపు జరగబోయే ప్రధానంగా అండర్గ్రౌండ్ లో ఈ ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ఏం చేస్తారన్న దాంతో తీవ్రంగా ఉత్కంఠ సైతం నెలకొంది. ఎందుకంటే ప్రధాన పార్టీలో నువ్వా నేనా అనే రీతిలోనే ఈరోజు మనకు ప్రచార పర్వం ముగిస్తుందని చెప్పొచ్చు. ఈ విధంగా ముగిసిన ప్రచార పర్వంతో మనకు మొదటి చాలైన చివరి రోజు ఈ రోజు ప్రియాంక గాంధీతో మనకు ప్రచారం ముగిసిందని చెప్పొచ్చు. ఏది ఏమన్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు ప్రధాన పార్టీల హోరెత్తిన ప్రచారాలకు నేను తెరపడడంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే సమయపాలన లేకుండా 10 గంటల ప్రాంతంలోనే అత్యధికంగా మైకులతో ఈరోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు హడావిడి చేసిన ఈ ప్రచారం ఓకే, రైట్. థ్యాంక్ యూ ధనంజయ్.
తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైకులు మూగబోయాయి. ఇక సార్వత్రిక ఎన్నికల 4వ దశలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు, ఏపీలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు ప్రచారం నిలిపివేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా నిజామాబాద్ నుండి వెంకటేష్ ముగిసిన ఎన్నికల పోలింగ్ సంబంధించిన అప్డేట్ని అందిస్తారు. వెంకటేష్, తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించి మహబూబ్ నగర్ నుండి మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్ ఈరోజుతో ఉమ్మడి మహబూబ్ జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది ఇప్పటికి ఈ రోజుతో సాయంత్రం 5 గంటలతో ప్రచారం పూర్తిగా ముగిసింది. ప్రచారానికి తెరపడింది. అభ్యర్థులు కూడా అంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. దాదాపుగా ఒక 2 నెలల నుంచి కూడా అభ్యర్థులు ముందుగానే మహబూబ్నగర్ జిల్లాలో ఇటు మహబూబ్నగర్కు అట్లాగే నాగర్ కర్నూలు 2 నియోజకవర్గాలకు లోక్సభ నియోజకవర్గం ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో కూడా అభ్యర్థులు గత 2 నెలల నుంచి కూడా ప్రచారం ఊపిరి సలుపుకోకుండా ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ రోజుతో ప్రచారానికి తెరబడడంతో కూడా ఒకసారి అభ్యర్థులతో పాటు కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే రేపు ఎల్లుండి 13వ తేదీన పోలింగ్ ఉంది. పోలింగ్ స్టేషన్లకు ఇప్పటికే జిల్లా అధికారులంతా కూడా పోలీస్ స్టేషన్లకు ఏవైతే పోలింగ్ సామాగ్రి ఉందో అదంతా కూడా రేపు చేరవేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మహబూబ్నగర్ లోక్సభకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాల్లో జూనియర్ కళాశాల మైదానంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. రేపు ఏదైతే సిబ్బంది ఉంటారో పోలింగ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా పోలింగ్ సంబంధించిన సామాగ్రిని కూడా అంతా అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పోలీసులు మరోపక్క ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకునేందుకు కూడా వాళ్ళు కూడా అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక ఎస్ఐతో పాటు 4 హెడ్ కానిస్టేబుల్ 10 మంది కానిస్టేబుల్ అని కూడా నియమించేందుకు కూడా ఏదైతే పోలీస్ శాఖ ఇప్పటికే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. రేపు ఉదయం 10 గంటలకు పోలింగ్ సామాగ్రికి అందించేందుకు కూడా పోలింగ్ సామాగ్రి అట్లాగే పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది తరలించేందుకు కూడా ఆర్టీకి సంబంధించిన బస్సులు అట్లాగే ప్రైవేట్ సంబంధించిన బస్సులు కూడా ఇప్పటికే హైక్ చేసుకోవడం జరిగింది. రేపు అంతా కూడా సాయంత్రం వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లకు కూడా సిబ్బందితో పాటు సామాగ్రిని పంపిణీ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మహబూబ్నగర్ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రము ఒకసారి ఓటర్ల సంఖ్య చూసుకుంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలో మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మహిళల ఓట్లు 8,50,000 పైచులకు మహిళల ఓట్లుంటే అట్లాగే పురుషుల ఓట్లు వచ్చేసి 8,32,000 ఓట్లున్నాయి. అయితే మొత్తం మీద 17,50,000 పైచులకు ఓట్లు ఈ మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలోనే. అట్లాగే మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం పోలీస్ స్టేషన్లు కలిపి 1937 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు కూడా ఈ పోలింగ్ స్టేషన్ లో ఇప్పటికే వెబ్ కాస్టింగ్ తర్వాత అట్లా వీడియో ఏదైతే ఓటింగ్ సంబంధించింది వీడియో తీయడం కానీ అట్లాగే వెబ్ కాస్టింగ్ అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే అధికారులంతా కూడా జిల్లా అధికారులంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో 55 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ లో ఇంకా భద్రతను ఎక్కువ పెంచడము అట్లాగే ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా మరోపక్క నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం చూసుకుంటే నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో కూడా ఓటర్ల సంఖ్య దాదాపుగా మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యతో సమానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మహిళలదే అధిక శాతం ఓటర్లు ఉన్నారు. 8,50,000 ఓటర్లు 8,55,000 ఓటర్లు
నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో మహిళలు ఉన్నారు. అట్లాగే ఆ పురుషుల కాడికి వస్తే పురుషుల ఓటర్లు వచ్చేసి 8,30,30,000 ఓటర్ల పైసలుకున్నారు. మొత్తం ఇక్కడ కూడా 15,36,000 ఓటర్లు ఇక్కడ ఉన్నారు. తమ ఓటు హక్కును వీళ్ళంతా కూడా ఎల్లుండి అంటే 13వ తేదీన వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా పోలీస్ స్టేషన్ల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ త్రాగునీరు అట్లాగే టెంట్లు ఏర్పాటు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే సమస్యాత్మక ఇక్కడ ఈ నాగర్కర్నూలు నియోజకవర్గంలో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో 45 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు. అక్కడ కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 450 సీసీ కెమెరాలను పోలింగ్ స్టేషన్ల వద్ద సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. దీంతో పాటు కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద 140వ సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. అయితే ప్రత్యేకంగా ఈసారి నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచులకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా చెంచుపెంటలో కూడా అంటే 5 కేంద్రాలు పోలింగ్ స్టేషన్లు మొదటిసారిగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో అయితే చెంచులు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు హక్కును వినియోగించే పరిస్థితి. అయితే ఈసారి అట్లా కాకుండా కూడా ప్రత్యేకంగా కూడా చెంచుపెంటల వద్ద 5 పోలింగ్ స్టేషన్లని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి చెంచులు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేయడం జరిగింది. అయితే మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇటు అధికార యంత్రాంగం అటు పోలీస్ శాఖ రెండు కూడా సమన్వయంతో కూడా పోలింగ్ ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రధానంగా వరంగల్ నుండి మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వరంగల్లో? సంపత్, ఈ రోజు సాయంత్రం 6 గంటలకే అన్ని మైకులు మోగపోయినాయి. రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇలా జాతీయ పార్టీలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా 6 గంటల వరకే ప్రచారం బంద్ చేసిన పరిస్థితి. ఎందుకంటే గత సుమారుగా 1 నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ ప్రధానంగా జరుగుతున్నటువంటి 13వ తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపైన ఫోకస్ చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా జాతీయ నేతలు సైతం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ చేసి ఏదైతుందో జరగబోయే 17 స్థానాల కన్నా పూర్తి స్థాయిలో తెలంగాణలో 17 స్థానాలు కైవసం చేసుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఇవాళ తోటి ప్రచారానికి ఇలా తెర ముగియడంతో ఇప్పటికే 6 గంటల వరకు ప్రచారానికి ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చింది. ఆ టైంలో 6 గంటలకు క్లోజ్ అయిన పరిస్థితి. అన్ని మైకులు మొత్తం మూగపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ప్రశాంతమైన వాతావరణంలో నగరాలకు ఇలా కనిపిస్తున్న పరిస్థితి. సుమారుగా 1 నెల రోజుల పాటు ప్రచారంతో హోరెత్తించిన ప్రచార రథాలు కావచ్చు, మైక్ సెట్లు కావచ్చు, డీజేలు కావచ్చు, అనేక ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచార యంత్రాల ద్వారా ప్రచారం చేసినటువంటి ఒక్కసారి ప్రశాంతమైన వాతావరణం వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో 13వ తారీఖు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే కూర్చాలి ఇలా అభ్యర్థులు కావచ్చు, ఎంతో జాతీయ నేతలు ప్రచారానికి వచ్చిన నేతలను కూడా ఇవాళ 6 గంటలకే ఏదో సొంత లోకల్ నుంచి బయట వాళ్ళు ఎక్కడైతే వచ్చారో అక్కడికి ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ప్రచారంలో భాగంగా వచ్చినటువంటి నేతలంతా ఇప్పటికే 6 గంటలకే వెకేట్ చేసిపోయిన పరిస్థితి. ఆ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతుందో వారికి ఒక అభ్యర్థికి ఒక వెహికల్ మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఆ వెహికల్ ద్వారా ఓన్లీ పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో వెహికల్ ఆపాలి. అభ్యర్థి కూడా తన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐడి కార్డు తోటే లోపలికి పోవాలి. పరిశీలించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 100 మీటర్ల దూరం అవతలనే ఉండాలి తప్ప ఎవరు కూడా లోపలికి వచ్చేటువంటి పరిస్థితులు అని చెప్పి ఈసీ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ కు 48 గంటల టైం ఉంది. 45 గంటల లోపల ఎవరు కూడా ఇలా మద్యం షాపులు కావచ్చు, బార్ షాపులు కావచ్చు పూర్తి స్థాయిలో బంద్ చేసిన పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేయడంతో పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా భారీ భద్రత నడుమ పోలింగ్ జరగబోతుంది. అయితే ప్రధానంగా ముఖ్యంగా వరంగల్ విషయానికి వస్తే 2 పార్లమెంట్ స్థానాలు కూడా మొత్తానికి 144 సెక్షన్ అమలవుతున్న పరిస్థితి. ఎవరు కూడా వ్యక్తులు కానీ శక్తులు కానీ ఆ వెహికల్స్ ద్వారా కానీ ఎవరు కూడా పోలింగ్ సెంటర్ కు వెళ్ళవద్దు. పోలింగ్ సెంటర్ కు 100 మీటర్ల దూరం నుండే అక్కడి నుంచి వెళ్ళిపోలే. ఎవరు పోలీసు అన్ని పోలింగ్ బూత్ల దగ్గర పోలీసు భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. సెంట్రల్ ఫోర్స్ కూడా సుమారుగా వరంగల్ జిల్లాలో 12,000 మంది సెంట్రల్ ఫోర్స్ కూడా ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి. భారీ పోలీస్ బలగాల మధ్య పోలింగ్ జరగబోతుంది. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన ఓటెక్కున్న ప్రతి ఒక్కరు వచ్చి ఓటు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం కావచ్చు, ఇటు అనేక ప్రచార మాధ్యమాల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే జారీ చేస్తున్న పరిస్థితి. అయితే ఆ ఓటక్కు ఎవరికి అమ్ముడుపోతూ స్వచ్ఛందంగా మనకి ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన ఓటక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. మీకు ఎవరైతే అభివృద్ధి పదంగా చేసిన నాయకులు ఉంటారో వారికే మీ ఓటక్కు కల్పించుకొని మీ హక్కుని
వినియోగించుకోవాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితుంది. అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు, ఆ పోలీసు రేపు జరగబోయే పోలింగ్ సజావుగా జరగడం కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఎన్నికలకు మరికొద్ది గంటలే సమయం ఉండటంతో ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా పట్టణచెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఇక రామచంద్రపురంలోని 99వ బూత్ బొంబాయి కాలనీలో ఓటర్లకు స్లిప్పులు పంచుతూ డబ్బులు కూడా ఇస్తున్నారు. మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి సైతం సంబంధించిన వ్యక్తులు ఓటర్ స్లిప్లు చేతిలో పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ డబ్బులు పంచుతున్నారు. ఇక దీన్ని చూసిన స్థానికులు యువత రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇక ఇదంతా చూసి వీడియో రికార్డ్ చేశారు అక్కడ ఉన్న అధికారులు. ఇదే ఒక్క ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ కింద బండి ఇప్పుడు కూడా ఏమన్నా లోకల్ కూడా ఇంకా బయట చేస్తారు. చల్ ఇవన్నీ దాపెడతారు. వీడియోది ఇగో టీఆర్ఎస్ వాళ్ళు పైసలు పంచుతారు. ఇగో బూత్ లిస్ట్, ఇగో టీఆర్ఎస్ ముగిసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ బాసిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. బాసిత్, చెప్పండి, అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులుగా ఊరెత్తించిన మైకులు ఒక్కసారిగా మోగిపోయాయి. ఎన్నికల ప్రచారానికి స్థిరపడింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార పర్వానికి స్థిరపడింది. ఈ ప్రచార పర్వం ముగిసిపోవడంతో ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు అయినా సరే కార్యకర్తలందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో పర్వానికి తెర నేర్పారు. పోలింగ్ చిట్టీలు పంచుతూ ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు తీసుకునే విధంగా డబ్బులు పంచుతూ ఉన్న వ్యక్తులను స్థానిక యువకులు పట్టుకొని వారి చితకబాది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఇదంతా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం డివిజన్ లో ఓటర్లు డబ్బులు పంచుతూ దొరికిన బీఆర్ఎస్ నేతలుగా గుర్తించారు. ప్రస్తుతం అయితే 111 డివిజన్ లోని రామచంద్రపురం 99 బూత్ లో బొంబాయి కాలనీలో ఓటర్ల స్లిప్పులు పంచుతూ ఆ డబ్బులు ఇస్తుండగా స్థానిక యువకులు గుర్తించి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో అమౌంట్ లాక్కున్నట్టు సమాచారం అందుతుంది. ఈ స్లిప్పుల ముసుగులో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ వారికి డబ్బులు పంచుతూ ఇదే విధంగా గత ఎన్నికల్లో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఓట్లను కైవసం చేసుకుని గెలుపొందేందుకు వాళ్ళు ఎత్తుగడలు వేశారని చెప్పి స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సంపత్. ఓకే బాసిత్, ఇప్పుడు ఈసారి జరగబోయే ఎన్నికల్లో అధికారులు అక్రమ మద్యం డబ్బులను పంపిణీని ఎలా అరికట్టబోతున్నారు? అంటే ప్రస్తుతం అయితే అన్ని విధాల తమ పరిస్థితుల్లో పోలీసులు బాగా గట్టిగా నిఘా కూడా ఏర్పాటు చేసింది. ఈ ఉమ్మడి జిల్లాలో జహీరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం వచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సరిహద్దులో కూడా పోలీసులు గట్టి నిఘా వేసి అక్కడ చెక్ పోస్టులు నిర్వహించారు. ఇప్పటికి వరకు కూడా డబ్బులు పంపిణీ కూడా తక్కువనే ఉందని చెప్పి ఈ ఉమ్మడి జిల్లాలో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎలాంటి మద్యం కూడా పంపిణీ చేయకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పి ఎస్పీ గారు కూడా తెలియజేయడం జరిగింది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ బాసిత్. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సిపి కల్మేశ్వర్. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన పోలింగ్ స్టేషన్ల వద్ద ఎట్టి ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయనే అంశంపై సిపి కాళేశ్వర్ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఇప్పుడు రేపు జరగబోయే పోలింగ్కు ఎట్లాంటి పోలీస్ శాఖ తరఫున ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? పోలింగ్ ఈ ఎలక్షన్ డే బందోబస్తు గురించి
మొత్తము 3000 పోలీస్ సిబ్బందిది డిప్లాయ్మెంట్ అనేది జరిగింది. దీంట్లో మనకి 800 ఆర్మ్డ్ పోలీస్ ఉన్నారు. 7 కంపెనీస్ కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది. పోలింగ్ లొకేషన్స్లో కూడా మేము ప్రశాంతమైన నార్మల్ పోలింగ్ లొకేషన్స్ మరియు సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్ అని గుర్తించడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్లో కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా పెట్రోలింగ్ పార్టీస్ నెక్స్ట్ 48 hours ఇంటెన్స్గా విజిబుల్ పోలీసింగు, పెట్రోలింగు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడానికి మోర్ దెన్ 200 పెట్రోలింగ్ పార్టీస్ని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే పోలీస్ శాఖ తరఫున సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఎస్ఐలతో పాటు ఏసీపీలు ఆ స్థాయికి సంబంధించిన పోలింగ్కు ఎంతమంది ఉన్నారు సార్? డిఎస్పీస్ ఒక 19 ర్యాంక్ డిఎస్పీ ఆఫీసర్స్ని, 38 ర్యాంక్ ఇన్స్పెక్టర్సు, 64 ర్యాంక్ సబ్ ఇన్స్పెక్టర్సు, మిగతా అందరూ ఏఎస్ఐ టు హోంగార్డ్ ర్యాంక్ సిబ్బందిది డిప్లాయ్మెంట్ ఉంది. ఇదే కాకుండా మనకి 7 కంపెనీస్ సిఏపిఎఫ్, 5 కంపెనీస్ టీఎస్ఎస్పీది ఆర్మ్డ్ పోలీస్ది డిప్లాయ్మెంట్ కూడా ఉంది. ఇప్పటివరకు పోలీస్ శాఖ ఎంత పట్టుబడ్డది? అంటే లిక్కర్ కానీ అదేవిధంగా నగదు కానీ ఎంత పట్టుబడ్డది? దీంట్లో భాగంగా ఎవరి మీద కేసులు ఎంతమంది అయినాయి సార్? ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 4,39 lakhs విలువైనటువంటి వస్తువులు, క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 1.3 lakhs వరకు క్యాష్ సీజర్ ఉంది అండ్ 24 lakhs వరకు లిక్కర్ సీజర్ ఉంది. 15 kgs వరకు గాంజా సీజ్ చేయడం జరిగింది. మిగతాదన్నీ వాల్యుబుల్ ఐటమ్స్, గోల్డ్ మరియు వేరే విలువైన వస్తువుల్ని సీజ్ చేయడం జరిగింది. చివరిగా మీరు పోలీస్ శాఖ తరఫున ఓటర్లకు ఎట్లాంటి సూచనలు ఇస్తారు? ఎందుకంటే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహణతో పాటు పోలింగ్ జరిగే తీరును ప్రజలందరూ స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవసరం ఉన్నటువంటి వాతావరణాన్ని, అరేంజ్మెంట్స్ని చేయడం జరిగింది. ప్రజలందరూ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకుండా, ఎటువంటి భయప్రాంతాలకి గురి కాకుండా వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూస్తున్నాం, ఎందుకంటే ఓటుని ప్రతి ఒక్కరు నిర్భయంగా నిర్వహించుకోవాలి. ఎలాంటి అవసరం ఉన్న పోలీస్ శాఖ తరఫున అన్ని చర్యలు సైతం తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఉదయం ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ జరుపుకోవాలని చెప్పేసి సిపి కాళేశ్వర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్.